వాళ్ళు ఎలాంటి వారు అన్నది దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, భక్తుల ద్వారా ఏం రాయించాడు? ఇక్కడ భక్తుల ద్వారా ఏం రాయించాడు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడికి తన ఆవరణంలో నివసించడానికి ఎవరు కావాలి? తన భక్తులు అన్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారే తన చుట్టూ ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు తన చుట్టూ ఉండాలి, వీళ్ళే నా ఆవరణంలో ఉండాలి అని దేవుడు అనుకుంటున్నాడు. ఓకేనండి, రైట్. అంటే ఇప్పుడు దేవుడి దగ్గర లేదా తన ఆవరణములో నివసించటానికి క్వాలిఫికేషన్ ఏంటి? దేవుని ఆవరణములో నివసించడానికి మనిషికి కావలసిన అర్హతలేంటి? దేవుని యందు భయభక్తులు. ఏమంటే నిజంగా మనుషుల మీద అధికారం చెలాయించడానికి, ఏమంటే మనుషుల మీద అధికారం చెలాయించడానికి ఎవరెవరిని ఎన్నుకుంటాం మనం? మీరు ఆలోచించండి. వారికి ఉన్న అర్హతలు ఏంటి? మనుషుల మీద అధికారం చెలాయించటానికి వాళ్ళకు కావలసిన అర్హతలు ఏంటి? భారతదేశ రాజ్యాంగ ప్రకారం మీరు ఆలోచించండి, 21 సంవత్సరాలు నిండాలి, మినిమం కాస్త చదువుకొని ఉండాలి, అంతే కదండి. ప్రజల మధ్య ఒక సెలబ్రిటీ అయి ఉండాలి, అందరికి తెలిసిన వాడై ఉండాలి. ఏమంటే ఇదే కదా మనం ఆలోచించేది. ఏమంటే ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకుంటాం. మరి దేవుడు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాడు? భక్తి కలిగిన వాళ్ళని ఎన్నుకుంటున్నాడు. ఏమంటే మనమైతే ఈ దేశంలో ఎలా ఎన్నుకుంటున్నాం, అదే ఇశ్రాయేలీయుల విషయంలోకి వచ్చేసరికి దేవుడు ఎలాంటి వారిని అధిపతులుగా నియమిస్తున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకు నేను ఈ మాట మీకు చూపించాలనుకుంటున్నానంటే, మనుషుల మీద అధికారి అయిన వాడు ఎలాంటి వాడై ఉండాలో దేవుడు చెప్తున్నాడు. మనం అనుకుంటున్నట్టు కాదు, దేవుడు అనుకుంటున్నాడు. ఏమని? ఈ మనుషుల మీద ఎలాంటి వారిని అధికారిగా పెట్టాలి అని దేవుడు అనుకున్నాడు. ఒకసారి చూడండి. అలాగే దేవుని దగ్గర ఉండాల్సిన వారు ఎలాంటి వారు అన్నది కూడా ఒకసారి మనం చూడాలి. లోకములో ఉన్నవారు ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నాము అన్నది మనం మాట్లాడుకున్నాం. దేవుడు తన పిల్లల మీద అధికారిగా ఎవరిని ఉంచాలనుకుంటున్నాడో అది ఒకసారి మాట్లాడుకుందాం. ఈ విషయం మనకు తెలిస్తేనే దేవుని దగ్గర ఎలాంటి భక్తులు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడో మీకు అర్థమవుతుంది. బాగా వినాలి, ఓకేనా? రైట్. ఇక ఎలాంటి వారిని దేవుడి ఎదుట, ఏమంటే దేవుడు తన ప్రజల మీద అధికారులుగా ఉండాలనుకుంటున్నాడు అన్నది మనం ఆలోచన చేస్తే, నిర్గమాకాండం ఒకసారి మనం చూద్దామండి. నిర్గమాకాండం 18వ అధ్యాయం. నిర్గమాకాండం 18వ అధ్యాయం. ఏమంటే 18వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చూడండి. 21వ వచనాన్ని ఒకసారి చదవండి. ఏమంటున్నాడు? మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యులను ఏర్పరుచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను అన్నాడు. అంటే మనుష్యులను లేదా దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలను న్యాయాధిపతులుగా, వాళ్ళని ఏలటానికి న్యాయాధిపతులను పెట్టాడు దేవుడు.
వాళ్ళు ఆ న్యాయాధిపతులు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి ప్రజల మీద ఎలాంటి న్యాయాధిపతులను పెట్టాడు? తన వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద ఎలాంటి న్యాయాధిపతులను దేవుడు ఉంచాడు అన్నది మనం ఇక్కడ ఆలోచన చేస్తే, సామర్థ్యం ఉండాలి. ఏంటి సామర్థ్యం? సామర్థ్యం ఏంటి ఏమండి? ఒక పని ఒకళ్ళకి అప్పచెప్పేటప్పుడు ఏం ఆలోచిస్తాను చెప్పండి? ఇతను చేయగలుగుతాడా లేదా, ఇతనికి అంత సామర్థ్యం ఉందా లేదా, అంతేనే కదా. ఏమంటే నిజంగా ఒక పని అప్పగించాలి అంటే అతని సామర్థ్యాన్ని చూడాలి, అప్పుడే ఆ పని అతనికి అప్పగించడం జరుగుతుంది. ఇంకా కింద తర్వాత ఏమంటున్నాడు? దైవభక్తి అన్నాడు. అంటే నీకు సామర్థ్యం ఉండాలి, దానికి తోడు ప్లస్ దైవభక్తి ఉండాలి, ప్లస్ సత్యాసక్తి. సత్యం అంటే వాక్యం, వాక్యమందు ఆసక్తి ఉండాలి, వాక్యమందు ఆసక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి, అలాగే సామర్థ్యము కూడా ఉండాలి. అదే తిమోతితో పౌలు గారు అంటాడు, నమ్మకము సామర్థ్యము కలిగిన మనుషులకు అప్పగించుము అంటాడు. అంటే ఒక న్యాయాధిపతి 10 మందిని లేదా 100 మందిని, ఒక 50 మందిని, ఒక 1000 మందిని నువ్వు నడిపించగలగాలి అంటే నీకు సామర్థ్యం ఉండాలి, సత్యాసక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి. ఇలాంటి వారినే నాయకుడుగా దేవుడు ప్రజల మీద ఉంచుతాడు. ఒకప్పుడు ఉంచాడు. తన పిల్లల మధ్యే, తన పిల్లల దగ్గరే దేవుడు అధికారులుగా ఇలాంటి వారిని ఉంచాలనుకున్నప్పుడు, తన పిల్లల మీద అధికారులుగా ఎలాంటి వారిని ఉంచాలనుకున్నప్పుడు, మరి దేవుడు తన దగ్గర ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలని దేవుడు అనుకుంటాడు చెప్పండి? తన పిల్లల మీద అధికారులే ఇలాంటి వారు ఉన్నప్పుడు, ఉండాలి అని అనుకున్నప్పుడు, మరి దేవుడు తన ఆవరణములో ఉండటానికి ఎలాంటి వారు ఉండాలి? ఆలోచించండి. ఏమండి నిజంగా దేవుని ఆవరణములో ఉండటానికి ఇంకా ఎలాంటి అర్హతలు మనకు కావాలి మీరు ఆలోచించండి. మనుషుల మీద అధికారులకి ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే ఇలాంటి వారిని ఏర్పాటు చేయండి అని దేవుడు చెబితే, మరి దేవుడు తన దగ్గర ఉండేవాళ్ళు ఎలాంటి వారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఎలాంటి క్వాలిటీస్ వాళ్ళకు కూడా ఉండాలా వద్దా? సత్యాశక్తి, దైవభక్తి, సామర్థ్యం, ఏమండి లంచగొండులు కాకుండా ఇవన్నీ ఉండాలా లేదా? ఉండాలండి. మరి అలా ఉండాలి అంటే ఏమంటే నిజంగా ఇంకా కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. మరి అలా ఉండాలి అంటే మరి మనలో ఎంతమందికి ఆ లక్షణాలు ఉన్నాయి చెప్పండి? మనలో ఎంతమందికి ఆ దేవుని ఆవరణములో ఉండే ఆ లక్షణాలు మనలో ఎంతమందికి ఉన్నాయి? మనం కూడా ఏమనుకుంటాం, మనం కూడా వెళ్ళిపోతాం, మనం కూడా వెళ్ళిపోవాలి, దేవుని ఏర్పాటులో ఉండామని మనం అనుకుంటున్నాం. నిజంగా మరి ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయా? ఆలోచనలు పడిపోయింది చూడండి. నిజంగా ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు మనల్ని తన ఏర్పాటుల్లో ఉంచుకున్నాడు. కానీ ఎలా చెప్పగలం? మనం దేవుని ఏర్పాటులో ఉన్నామని ఎలా చెప్పగలం? ఎలా చెప్పగలం? ఉండమని చెప్పుకుంటున్నాం, అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు, అలా ఉన్నామని మనం కూడా అనుకుంటున్నాం. అసలు నిజంగా మనం దేవుని ఏర్పాటులో ఉండటానికి ఏమంటే అవకాశం ఉందా లేదా అన్నది కూడా కొన్ని విషయాలను మనం పరిగణనలోనికి తీసుకుందాం. నిజంగా ఆయన ఏర్పాటులో ఉన్నామా లేదా అన్నది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఓకేనండి. ఏమండి
దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు చూడండి. మొదటి అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్నదన్న సంగతి మాకు తెలియను అన్నాడు. ఏమంటే ఇప్పుడు నిజంగా మనం దేవుని ఏర్పాటులో ఉన్నాము అనటానికి రుజువేంటి చెప్పండి? సువార్త మన యొద్దకు వచ్చింది, అంతేనే కదా. సువార్త అన్నది మన యొద్దకు వచ్చింది. సువార్త అన్నది మన యొద్దకు వచ్చింది కాబట్టి మనతో పాటు అనేకులు విన్నారు సువార్త, కానీ వాళ్ళు మన దగ్గరకు రాలేదు. అంటే మనకు అర్థమైంది సువార్త వలన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, సువార్త వలన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్నది మనకు అర్థమైపోయింది. ఓకే, మంచిదే. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ ఏర్పాటులో, ఏమండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ ఏర్పాటులో మనం నిలకడగా ఉన్నామా లేదా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఆ దేవుడి ఏర్పాటులో మనం నిలకడగా ఉన్నామా లేదా, అది కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఎలా అంటే, ఏమండి, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు, మోషేని ఏర్పరచుకున్నాడు, అబ్రహామును ఏర్పరచుకున్నారు. వాళ్ళందరూ చాలా దేవుని కోసం గొప్పగా బ్రతికారు. అలాగే ఇప్పుడు సువార్త ప్రకారం దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు, మంచిదే. కానీ ఏమంటే ఏర్పరచబడిన వారి సైతము మోసపరచబడే ప్రక్రియ జరుగుతుందా లేదా? ఏర్పరచబడిన వారి సైతము మోసపరచబడే ప్రక్రియ జరుగుతుందా లేదా చూద్దాం. ఒకసారి ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చూడండి. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదివితే ఏమంటున్నాడు? యేసు 24వ అధ్యాయం అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పాటులో ఉన్న వారిని సైతం మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యాలు కనబరుస్తారు అన్నాడు. అంటే దేవుడు వాక్యాన్ని పంపించి మనల్ని ఆకర్షించి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏదో బలవంతులు అనా? బలవంతులు అని మనం కాదండి. బలవంతులను సిగ్గుపరుచుటకు బలహీనులను ఏర్పరుచున్నాడు అని మనం చదువుకుంటాం, అవునా కాదా? నిజంగా దేవుడు మనల్ని వాక్యాన్ని పంపించి ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాటులో నుంచి తొలగించడం కోసం అవసరమైతే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుచుటకు సూచక క్రియలు మహత్కార్యాలు జరుగుతాయి అన్నాడు. అంటే ఏర్పాటులో ఉన్నవాడు కూడా మోసం పడతాడా?
ఏర్పాటులో ఉన్నవాడు కూడా మోసపరచబడతాడా? మోసపరచబడతాడండి. ఎలా చెప్పగలం అన్నప్పుడు, ఏమంటే యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తలులను ఎంచుకున్నాడా లేదా? వాళ్ళందరూ వ్రాయబడిన ప్రకారం ఏర్పరచబడిన వాళ్ళే కాదు అపోస్తలులు. ఏమండి, మరి అందులో ఇస్కరియోతు యోధ ఎందుకు పక్కకి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు చెప్పండి? మోసపరచబడ్డాడు. అపవాది తన హృదయంలో ప్రవేశించి అతను మోసపరిచింది. అంటే ఏర్పాటులో ఉన్న వారిని సైతం మోసపరచబడే అవకాశం ఉందా? అవకాశం ఉందా లేదా? అవకాశం ఉందండి. ఇప్పుడు చెప్పండి, ఏర్పాటులో ఉన్నావా, పక్కన ఉన్నావా? ఏర్పాటులో ఉన్నావా, మోసపరచబడ్డామా? కన్ఫ్యూజన్ ఉంది చూడండి, కనుక్కోలేకపోతున్నాం. నిజంగా దేవుడు ఏర్పాటు వాక్యం మన దగ్గరికి వచ్చింది, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఏర్పరచబడిన వారిని సైతం మోసపరిచే ఒక శక్తి ఉంది కనుక ఆ ఏర్పాటును ఏమండి, ఆ ఏర్పాటులో లేకుండా పోయే పరిస్థితులు అపవాది కల్పిస్తుందంటండి. అంటే ఇప్పుడు మరలా మనకి కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఉన్నామా పోయామా అన్నది మరి ఎలా తెలుస్తుంది? ఉన్నామా పోయామా అన్నది ఎలా తెలుస్తుంది? ఆలోచన చేద్దాం. ఏమండి, ఆలోచన చేద్దాం. ఆలోచిస్తే అర్థం కానిది ఏముండదండి. ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక ఏమండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం ఏమంటున్నాడు చూద్దాం. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, ఏమంటున్నాడు? దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు అన్నాడు. అంటే పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు అంటే ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? ఏర్పరచబడిన వారి గురించి చెప్తున్నాడు. అంటే మనకంటే ముందు ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళను మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. ఎందుకు ఎవరెవరిని ఏర్పరచుకున్నాడు? ఏమంటే ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, ఏమంటే మోషే, ఏమంటే చాలా మందిని మనకి ఏర్పాటులో ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి మనకి ఏమంటే ఏ తేడా లేకుండా వాళ్ళు ఎలా అయితే ఏర్పాటును అనుసరించి బ్రతికారో పరిశుద్ధులుగా, ఇప్పుడు మనం కూడా వాళ్ళను చూస్తూ పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతే కదా దానికి అర్థం. కిందకి వెళదాం. ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సు అన్నాడండి. ఏమండి, మన మనస్సు ఎలా ఉండాలంట? జాలి కలిగిన మనస్సు. నిజంగాండి మన మనస్సును బట్టే ఆయన ఆవరణములో నివసించడానికి అవకాశం ఉంటుంది. మన మనస్సు ఎలా ఉందో మనం ఆలోచించాలి. జాలి గల మనస్సు అన్నాడు. నిజంగా మనకి జాలి ఉందా చెప్పండి? జాలి ఉందా? నిజంగా మనకి జాలి ఉందా? జాలి అంటే అర్థం ఏంటి చెప్పండి? జాలి అంటే అర్థం ఏంటి? ఎవడైనా బాధపడుతుంటే లేదా కష్టాల్లో ఉంటే మన దగ్గర ఉన్న దానితో వాడి మీద దయ తెలిచి వాడిని సహాయం చేయటం, అంతేనే కదా? అవునా? ఇదేనా జాలి అంటే? అవునా కదా? ఇదే కదా.
నిజంగా జాలి గల మనస్సు ఉందా అని నా ప్రశ్న. ఈరోజు ప్రపంచంలో ఎంతమంది నిత్యాగ్నిలోకి వెళ్తున్నారు చెప్పండి? ఎంతమంది ప్రపంచంలో నిత్యాగ్నిలోనికి వెళుతున్నారు? ఎంతమంది వెళ్తున్నారు? ఎక్కువ మంది వెళ్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు పిక్నిక్ వెళుతున్నారా? శ్రమంలోనికి వెళుతున్నారా? శ్రమంలోనికి వెళుతున్నారు. ఇక అక్కడికి వెళితే రావడానికి అవకాశమే లేదు. కానీ దేవుడు ఏమన్నాడు? అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి అన్నాడు. ఎవరికి చెప్పాడు పని? మనకి చెప్పాడు. ఏమండి, ఇప్పుడు అగ్నిలో కాలేవాడు ఎలా ఉంటాడు చెప్పండి? వాడి పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. ఎలా ఉంటుంది? కేకలు ఇస్తూ ఉంటాడు. కేకలు ఎలాంటి కేకలు వేస్తాడు? ఆహా ఓహో భలే ఉందంటాడా? ఎలా అంటాడు? కాపాడండి బాబు అని అడుస్తూ ఉంటాడు. అంతేనే కదా? అంటే వాడి ఆక్రందనలు మనకి ఎలా వినపడాలి? ఎలా వినపడతాయి? సహజంగా కర్ణ కఠోరంగా ఉంటాయి. అంతేనే కదా? కానీ వాడి ఆక్రందనలు చూసి మనం జాలి పడుతున్నావా? జాలి పడతలేదా? మీరు ఆలోచించండి. జాలి పడుతున్నావా? జాలి పడటం లేదా? రేచల్, జాలి పడుతున్నావా లేదా? జాలి పడుతున్నావా? చెప్పండి. మనకి జాలి ఉందా లేదా? లేదా? జాలి పడతాం లేదంటే నెక్స్ట్ ఏం పెట్టాలి అక్కడ మీరు? జాలి లేదు అంటే ఏర్పాటులో ఉన్నావు కానీ నువ్వేమైపోయావు? తప్పించబడుతున్నావు. అదేంటి? జాలి లేకపోతే అలాంటి పరిస్థితులు వెళ్ళిపోతావా? అంతే కదండి. జాలి గల మనస్సు అన్నాడు అంటే ఈ సువార్త అందక ఎంతో మంది నిత్యాగ్ని దండలకు వెళ్ళిపోతున్నాడండి. ఎంతో మంది నిత్యాగ్ని దండలకు వెళ్ళిపోతున్నారు అంటే మనం ఎంత కఠినంగా ఉన్నామో మీరు ఆలోచించండి. ఒక్కళ్ళన్నా సువార్త గురించి ఆలోచిస్తున్నారా? సువార్త చేయాలని ఆలోచిస్తున్నారా? అసలు ఈ సువార్తను బయటికి ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నారా? అలా ఆలోచించటం లేదు అంటే కఠినమైపోయాం. కఠినమైపోతే మనకి పరలోకానికి అవకాశమే లేదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే సామెతల గ్రంథం ఒకసారి మీరు చూడాలి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. ఏమంటున్నాడు? చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నీవు తప్పించుము అన్నాడు. నీవు తప్పించమంటే ఎవరి గురించి ఈ మాట? నీవు తప్పించు అన్నాడంటే ఎవరి గురించి అండి? టేక్ లెఫ్ట్ అన్నాడు అనుకోండి, ఎవరి గురించి ఇప్పుడు అది? మన గురించే, పక్కన వాళ్ళ గురించే? టేక్ లెఫ్ట్ అంటే నీ గురించే. నువ్వు పక్కగా వెళ్ళు. డైవర్ట్ చేయబడింది రోడ్ అంటాడు. అది ఎవరికి సంబంధించింది? నాకు కాదని డైరెక్ట్గా వెళ్ళిపోతావా? తప్పుకోకుండా అలానే వెళ్ళిపోతావా? ఇప్పుడు చదవండి అన్నమాట. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము అంటున్నాడు. అంటే తప్పించేది ఎవరు? చావునకై పట్టబడిన వారిని తప్పించేది ఎవరు? మనమా? మనమైనప్పుడు నీకేముండాలి? జాలి ఉండాలి. అది మనకే అని చెప్పినా అసలు దాని గురించి నువ్వు ఆలోచించడం లేదంటే నీ వలన ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి, ఎన్ని ఆత్మలు నరకాల్లోకి వెళ్ళిపోతున్నాయి. నీ వలన, నా వలన, మన వలన. ఏమండి సత్యాసక్తి ఏదండి? సత్యాసక్తి ఏది? దైవభక్తి ఏది? అంటే దైవభక్తి లేదు, సత్యాసక్తి లేదు, జాలి లేదు,
ఏమీ లేకుండా నేను ఏర్పాటులో ఉన్నానని నువ్వు అనుకుంటే ఎలా? అంతేనే కదా. నీ వలన ఏమంటే నా వలన ఎవడు ఇబ్బంది పడకూడదు అని మనం ఆలోచిస్తామే. అలాంటప్పుడు ఈ వాక్యం అందక ఏమండి ఎంతోమంది చావునకు పట్టబడుతున్నారంటండి. చావునకు పట్టబడుతున్నారు. చదువుదాం మాట, మళ్ళా చదువుదాం. చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునకు జోగుచున్న వారిని, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఏమన్నా అది నేను అడుగుతున్నాను, దేవుడు అడుగుతున్నాడా? నేను అడుగుతున్నాను, దేవుడు అడుగుతున్నాడా? నన్ను అడుగుతున్నాడా, మిమ్మల్ని అడుగుతున్నాడా? అందరిని అడుగుతున్నాడు. ఏమని? నాశనానికి పడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాలు జారు చోటనే వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళని రక్షించవలసిన బాధ్యత ఎవరిది? ఏర్పాటులో ఉన్నవారిది. అంటే వాళ్ళని రక్షించాలని దేవుడు చెబుతున్నా ఇంకా కొంచెం కిందకి వెళ్ళి ఇంకా బాగా చెప్తాడు చూడండి. ఇంకొంచెం కిందకి వెళ్ళి, ఈ సంగతి మాకు తెలియదని ఎవరు అనుకోనని ఏడలా? నీవు అంటే నన్ను అనుకోకండి, మీరు మనం అనుకోనని ఏడలా. హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా. ఏమిటి? నువ్వు ఏది చెప్పినా అది రాంగా రైట్ అన్నది దేవుడికి తెలిసిపోతుందంటండి. నీ మీద దేవుడు, నువ్వు అనుకుంటున్నావు నా మీద నా కుటుంబం ఒక్కటే ఆధారపడిందని నువ్వు అనుకుంటున్నావు. నా మీద నా కుటుంబం ఒక్కటే ఆధారపడింది అని మనం అనుకుంటున్నాం. ఏమండి, మనం మన కుటుంబం కోసం కాదండి, ప్రపంచాన్ని కాపాడే రక్షకులు అండి. మనం ప్రపంచాన్ని కాపాడే రక్షకులం మనం. అందుకేనండి దేవుడు మనల్ని పిలిచాడు. సువార్త వలన మిమ్మును పిలిచి తిని అన్నాడు. అంటే మన దగ్గర ఏం చూశాడు దేవుడు? దైవభక్తి చూశాడు, ఆసక్తి చూశాడు, యథార్థత సామర్థ్యాన్ని చూశాడు. చూసి మనల్ని పిలిచాడంట. పిలిచిన తర్వాత మనం ఏం చేస్తామో తెలుసా? వచ్చేసి విస్మరించామంటండి. అంటే ఇప్పుడు మనకేం తగ్గింది? అర్హత తగ్గింది. దేనికి అర్హత తగ్గింది? దేనికి అర్హత తగ్గింది? దేవుని ఆవరణములో ఉండటానికి అర్హత తగ్గిందా లేదా? ఎలా తగ్గింది? జాలి లేదు మనకు, జాలి లేదు మనకు. ఇంకేమంటున్నాడు చూద్దాం. జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును. 3:12 కొలసీలకు రాసిన పత్రిక. ఏమండి? జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏమండి? ఈ క్వాలిటీస్ అన్ని మనలోకి రావాలంటండి. జాలిగల మనస్సు, దయాళత్వము, దీర్ఘశాంతము, ఏమంటే వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇవి ఎప్పుడు కూడా నీలో ఉండాలి అంటున్నాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నీలో ఉండాలి? ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నీలో ఉండాలి? చర్చిలో ఉన్నంతసేపు కాదు సుమా, నీ బ్రతుకు కాలం అంతా కూడా ఇవి నీలో ఉండాలి. అంతేనా? నెక్స్ట్ కిందకి వెళదాం. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడనుకొనిన ఎడల. ఏమండి? నా వలన మీకు ఇబ్బంది కలిగింది, నా వలన మీకు ఇబ్బంది కలిగింది. అప్పుడు మీరేం చేయాలి? మీరేం చేయాలి చెప్పండి?
నా వలన మీకు ఇబ్బంది కలిగింది, అది నాకు తెలుసో నాకు తెలియకో, తెలిసి జరగవచ్చు తెలియక జరగవచ్చు అంటున్నాడా. ఏమంటున్నాడు? ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకుని ఎడల, పలానా వాడి వలన నాకు హాని జరిగింది అని ఒకడు అనుకుని ఎడల ఒకనిని ఒకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి అన్నాడు. ఒకనినొకడు క్షమించుడి అన్నాడు. అన్యాయమే చేసాడు నీకు, నా వల్లే మీకు అన్యాయం జరిగింది, మీరేం చేయాలి? ఇప్పుడు నన్ను క్షమించాలి. మీ వల్ల నాకు అన్యాయం జరిగింది, అప్పుడు నేనేం చేయాలి? క్షమించాలి. ఎప్పుడు క్షమిస్తాం చెప్పండి? ఎప్పుడు క్షమిస్తాం మనం? ముందు నీలో ఏముండాలి? దయాళత్వం ఉండాలి, అంతేనా కదా? నీలో దయాళత్వం ఉండాలి, నీలో జాలి ఉండాలి, నీలో దీర్ఘశాంతం ఉండాలి, నీలో సాత్వికం ఉండాలి, నీలో వినయం ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ అన్నీ నీలో ఉన్నాయి అనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు? క్షమిస్తావు, సహిస్తావు, భరిస్తావు. నా కొడుకు తప్పు చేశాడండి అనుకుందాం, ఎగ్జాంపుల్. నా కొడుకు తప్పు చేస్తే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? క్షమిస్తానా లేదా? అదే మీరు తప్పు చేస్తే నేనేం చేస్తాను? క్షమిస్తానా? క్షమించనండి, అవునా కాదా? అదేంటి, నీ కొడుకు ఒకటి సంఘం ఒకటా? వాడిని క్షమించి మిమ్మల్ని క్షమించకపోతే ఇద్దరిని వేరువేరుగా చూస్తున్నానని అర్థం, అంతేనా? వాడు మీరు ఒకటే అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను? ఇద్దరిని క్షమిస్తాను. కానీ ఈరోజు మనం ఎలా ఉంటున్నాం అన్నది కూడా మనం ఆలోచన చేస్తే, మన ఇంట్లో వాళ్ళని క్షమిస్తున్నాం, సంఘంలో వాళ్ళనేమో శిక్షిస్తున్నాం. ఇది జరుగుతుందా లేదా? సంఘాలలో ఉండే సమస్య కాదు ఇది. అంటే మనలో ఏమి లోపించింది? సమానత్వం లేదు. అంటే ఇదంతా నా కుటుంబం అని నేను అనుకుంటే ఏముండదండి, వాడు ఎంత తప్పు చేసినా క్షమిస్తాం. ఇది నా కుటుంబం కాదనుకున్నాం అనుకోండి, వాడు ఏం చేసినా మనం క్షమించాం, అవునా కాదా? ఇప్పుడు దేవుణ్ణి బట్టి మనందరం కుటుంబం కాదా? క్రీస్తు రక్తాన్ని బట్టి మనందరం కుటుంబం కాదా? అంటే ఈ కుటుంబంలో ఒక 20 మంది ఉండొచ్చు, 30 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు. ఈ కుటుంబంలో ఎవరు ఎవరికి అన్యాయం చేసినా అప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? క్షమించగలగాలి. దానికి కింద ఇంకొక మాట కూడా యాడ్ చేశాడు చూడండి, ఏమంటున్నాడు? దానికి ఒక మాట యాడ్ చేశాడు చూడండి, ఏమంటున్నాడు? ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి అన్నాడు. అంటే ఇప్పుడు ప్రభువు మిమ్మును క్షమించినలాగున అంటే అర్థం ఏంటి? ప్రభువు మిమ్మును క్షమించినలాగున అంటే అర్థం ఏంటి? ఎంత దుర్మార్గులైన మిమ్మును, అంతే కదండి దానికి అర్థం. నరహత్యకులు, దోషకులు, వ్యభిచారులు, దొంగలు, దోపిడీగాండ్రు, ఇవన్నీ ఎవరికి బిరుదులు? మనకే. ఎప్పుడు? దేవునిలోకి రాకముందు. ఇవన్నీ క్షమించబట్టి మనం ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చాం. అంటే ఇప్పుడు ఆయనకి ఎంత దీర్ఘశాంతం ఉండాలి, ఎంత జాలి ఉండాలి, ఎంత కనికరం ఉండాలి, ఎంత దయ ఉండాలి, ఏమంటే ఎంత సాత్వికం ఉండగలిగితే ఎంతగా క్షమించగలడు మనల్ని చెప్పండి? ఒక్కళ్ళ ఇద్దరా? కోట్ల మందిని యేసుక్రీస్తు వారు క్షమించాడు అంటే ఏంటండి ఆ దీర్ఘశాంతం? ఏంటి మనం ఒక్కడిని క్షమించలేమా? ఏంటి ఒక్కడిని కూడా మనం క్షమించలేమా? 10 మందికి క్షమించితే ఏమన్నా నష్టమా? నీ ఆస్తులు ఏమైనా పోతాయా? ఏమండి, ఒక 100 మందిని క్షమిస్తే మన ప్రాణాలు ఏమైనా పోతాయా? అందుకే అన్నాడు, ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నాడండి ఇక్కడ. ప్రభువు క్షమించినట్లుగా క్షమించండి అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరిలాగా అవ్వాలి మనం? ప్రభువులాగైతేనే ప్రభు క్షమించినట్లు క్షమించగలుగుతాం. అంటే ఇప్పుడు దేవుని ఆవరణంలో ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి?
ప్రభు లాంటి వాళ్ళే దేవుడి ఆవరణలో ఉంటారు. ప్రభుకి ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయా లేవా? మరి మనకు ఉన్నాయా లేవా? అంటే ఇప్పుడు ఏ ఆవరణలో ఉండాలనుకుంటున్నాం మనం? ఏ ఆవరణలో ఉండాలనుకుంటున్నాం? అపవాది ఆవరణ ఉండాలనుకుంటున్నారా? ఏమండి అంటే దేవుని ఏర్పాటు నుంచి తప్పుకుంటున్నావా? దేవుని ఏర్పాటు నుంచి మనం పక్కకి వెళ్తున్నావా? అలా ఉండకూడదండి. మన ఏర్పాటు నిశ్చయం చేసుకోవాలి. చూద్దాం. పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం నుండి చూడండి ఏమంటున్నాడు. పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం నుండి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారే. జాగ్రత్తలో కూడా అలాంటి జాగ్రత్త కాదు, పూర్ణ జాగ్రత్త అన్నాడు. అంటే పూర్ణ జాగ్రత్త అంటే అర్థం ఏంటి? ఏమంటే మనకు దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, దాన్ని ఇంట్లో అటక మీద పెట్టేసి వచ్చేస్తామండి? లేదా టేబుల్ మీద అక్కడ పడేసి, సోఫాలు అలా పడేసి వచ్చేస్తామా? వచ్చేయండి. ఏం చేస్తాం? బీరువా తీసి, అందులో లాకర్ తీసి, అందులో లోన ఇంకో లాకర్ ఉంటుంది, ఆ లాకర్ తీసి అందులో పెట్టి, ఆ లాకర్ వేసి ఈ లాకర్ వేసి మళ్ళీ బీరువా తాళం వేసి బయటకు వచ్చి మళ్ళీ తాళం వేసి, ముందు ఆ రౌండ్ తాళం వేసి, ఆ తర్వాత బయటకు తాళం వేసి, అప్పుడు కదా ఇంటికి వస్తాం. మళ్ళీ ఒక్క నిమిషం బయటకు వచ్చి తాళం వేసానా లేదని మర్చిపోయి మరలా వెనక్కి వెళ్ళి దాన్ని లాగి చూసి, 1,00,000 రూపాయల కోసం ఎంత ప్రాసెస్ ఉంటుందా? ఎందుకంటే అది జాగ్రత్తగా ఉంచవలసినది కాబట్టి. అందులో ఆ జాగ్రత్త చేసే విషయంలో కొంచెము కూడా నిర్లక్ష్యం ఉండకూడదు. ఆ నిర్లక్ష్యం ఉందనుకోండి, ఆ నిర్లక్ష్యాన్ని బేస్ చేసుకొని ఏమంటే దొంగ వచ్చి దాన్ని ఎత్తికి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. కనుకనే జాగ్రత్త విషయంలో సంపూర్ణమైన జాగ్రత్త తీసుకోవాలి, అసంపూర్ణమైన జాగ్రత్తలు తీసుకోకూడదు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరంటే ఎవరికి వారు అంటే ఎవరికి వారు సంపూర్ణమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సంపూర్ణమైన జాగ్రత్త కలిగిన వారై మీ విశ్వాసమునందు, విశ్వాసం. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవుడి దగ్గర ఉండటం అసాధ్యం, దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండటం అసాధ్యం. ఓకేనా? అంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే విశ్వాసం, క్రీస్తునందు దేవుని యందు విశ్వాసం, దానిని స్థిరం చేసుకోవాలి. విశ్వాసమందు ఏమంటారండి? విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోదు, విశ్వాసానికి సపోర్ట్గా సద్గుణం, దుర్గుణం ఉంది, సద్గుణం ఉంది. అంటే ఇప్పుడు దానికి సపోర్ట్ ఇచ్చేది ఏంటి? సద్గుణం. విశ్వాసం ఉంటే దానికి అంటి పెట్టుకునే ఉండాలి, సద్గుణం ఉండాలి. సద్గుణాన్ని అంటి పెట్టుకునే ఉండాలి. జ్ఞానం, గుణం వేరు, జ్ఞానం వేరు. అంతే కదండి? సద్గుణమును, ఆ సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహం ఉండాలంటండి. ఎందుకంటే ఈ శరీరం కోరికలతో పరిగెత్తిస్తూ ఉంటుంది. అందుకే ఏబు గారు ఏమంటాడు తెలుసా? కన్నెళ్ళిన చోటకి మనసు వెళ్ళకూడదు అంటాడు. కన్ను వెళ్ళిన ప్రతి చోటకి ఏం వెళ్ళకూడదు? మనసు వెళ్ళకూడదు అంటాడు. అంటే ప్రతి విషయం మీద నిగ్రహం ఉండాలి. ఈ జ్ఞానేంద్రియాల మీద నిగ్రహం ఉండాలి. ఏం చూడకూడదు అంటే చూడకూడదు, ఇక ఇది వినకూడదు అంటే వినకూడదు, ఇది మాట్లాడకూడదు ఇక మాట్లాడకూడదు, ఈ శరీరానికి ఇది కోరుకోకూడదు అంటే అది కోరుకోకూడదు. అది నిగ్రహం అంటే.
సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. అంటే ఈ క్వాలిటీస్ ఏవేమి ఉన్నాయో ఇవన్నీ ఒకసారి లెక్కేసుకొని అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ మనలో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకు ఒకటి ఉంటే ఒకటి కనపడదు చూడండి. మిస్ మ్యాచ్ అవుతున్నాయా? అవునా కాదా? ఒకటి ఉంటే ఒకటి లేదండి మన దగ్గర. అంటే అంటే ఇవన్నీ కలిగి ఉండాలి. వీటన్నిటిని మనం చనిపోయేంత వరకు జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మెడలో బంగారం ఉన్నా, చేతికి బ్రాస్లెట్ ఉన్నాయి, లేకపోయినా పర్వాలేదేమో, కానీ హృదయంలో మాత్రం ఇవి మాత్రం మనం మెయింటెనెన్స్ చేయాలి చివరి వరకు. అర్థమవుతుందా? కిందకి వెళదాం. ఇవి మీకు కలిగి ఉంటే, ఇవి కలిగి మీకు విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికైతే ఉంటాయో వీళ్ళు సోమరులుగా ఉండరంటండి. ఏమంటే ఇప్పుడు మనం సోమరులుగా ఉన్నాం లేదా? ఏమంటే పొద్దున్న లేస్తే పనికి వెళ్తుంటే సోమరులు అంటారు ఏంటి అంటున్నారా? నువ్వు పొద్దున్న లేచి పనికి వెళ్తున్నావు, కానీ దేవుడు ఏమంటున్నాడు? సోమరు అంటున్నాడు. అదేంటి? పని చేసేవాడిని సోమరు అంటారా? నీ పని చేస్తున్నావు, ఆయన పని చేయటం లేదు కదా. ఆయన పని చేయకపోతే ఏమంటాడు యజమాని? ఏమంటాడు చెప్పండి? నీ పని అయితే బాగానే చేసుకుంటున్నావు, నువ్వు చేయాల్సింది నీ పని ఆయన పని. ఆయన పని చేయడానికి నువ్వు ఎక్కడికి వచ్చావా? నీ పని చేసుకోవడానికి నువ్వు ఎక్కడికి వచ్చావా? భూమి మీదకండి, ఎక్కడికంటే ఎక్కడికి కాదు, భూమి మీదకి. ఎవరి పని నిమిత్తం వచ్చావు? ఆయన పని చేస్తున్నావు. ఏమంటే నిద్రపోయేవాడిని నిద్రపోతున్నా ఏమంటారు చెప్పండి? నిద్రపోతుని మనం ఏమంటాం చెప్పండి? సోమరిపోతు అంటాడు. అవును కదా? ఎంతకీ సోమరిపోతు అని అతను ఎలా ఐడెంటిఫై చేస్తున్నావు? పని చేయకుండా పడుకున్నాడు, అంతే కదండి. పని చేయకుండా పడుకుంటే వాడిని సోమరిపోతు అంటాం కదా. కానీ నిద్రపోవడం పనే కాదా? నిద్రపోవడం పనే కాదా చెప్పండి? పనే. వాడిని అడిగామనుకోండి, నిద్రపోతున్నారా? ఎప్పుడు నిద్రపోతారు? అలసిపోతే కానీ నిద్రపోయేది అంటాడు. అవునా కాదా? అంటే వాడి పనిలో ఉన్నాడు, కానీ వాడి పనిలో ఉన్నప్పుడు మనం ఏమంటున్నాం? నిద్రపోతా, సోమరిపోతా అంటున్నాం. ఇప్పుడు మనం మన పనిలో ఉన్నాం, ఇప్పుడు దేవుడు ఏమంటాడు చెప్పండి? సోమరులో కాదు. అంటే మనలో ఏమి లేవు. ఇప్పుడు మనం సోమరిపోతులని మనం ఒప్పుకుంటున్నాం అంటే మనలో ఏమి లేవు. జ్ఞానం లేదు, ప్రేమ లేదు, దయ లేదు, సహనం లేదు, ఓర్పు లేదు, దీర్ఘశాంతం లేదు. అంటే ఒకటి ఉంటే ఒకటి, నీకు ఒకటి ఉంటే నాకు ఒకటి, అంతేనే కదా? ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉన్నాయండి. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ మీరు మెయింటెనెన్స్ చేయాలి. అప్పుడు ఇవి కనుక నీలో ఉంటే మీరు సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా ఉంటారు. అందుకేనండి మనం ఎక్కడి నుంచి అడుగు కూడా బయట పెట్టలేకపోతున్నాం. కారణం మన పనుల్లో ఉన్నాం, సోమరులుగా ఉన్నాం. కిందకి వెళ్ళదు ఏమంటున్నాడు? ఇంకా నిష్ఫలులైన కాకుండా చేయును, ఇవి ఎవనికి లేకపోవును. ఎప్పటి వరకు చెప్పిన ఈ లిస్టు ఏదైతే ఉందో అవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి. చూడండి, మనం అవి గనక లేకపోతే మనం ఎంత బ్లండర్ మిస్టేక్ చేస్తున్నామో చెబుతున్నాడు ఇక్కడ. మన పూర్వ పాపములకు క్షమాపణ కలిగిందని మరిచిపోయి, ఏమండి? శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేని వాళ్ళు.
దూరదృష్టి లేకపోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? 3 కిలోమీటర్లు ఉన్నది కూడా ఇక్కడ నుంచి చూడటం కాదండి. దూరదృష్టి అంటే ముందు చూపు. ముందు చూపు అంటే నేను ముందేగా చూస్తున్నాను అనకండి. దూరదృష్టి అంటే మన భవిష్యత్తు, అంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత, అది దూరదృష్టి. అంటే మన చావు తర్వాత కూడా ఏం జరుగుతుందో అని ఆలోచించి దాని కొరకు ప్రణాళికలు వేయాలి, అది దూరదృష్టి అంటే. సహజంగా మనిషి ఎక్కడ దాకా ఆలోచిస్తాడు? చనిపోయిన దాకా ఆలోచిస్తాడు. అది దూరదృష్టి, అల్పదృష్టి? అల్పదృష్టి. అది దూరదృష్టి. అది చెప్తున్నాడు అక్కడ. తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, ఇప్పుడు వచ్చాడండి మన దగ్గరికి. ఇప్పుడు ఏం పిలుస్తున్నాడు? ఇప్పుడు పేతురు గారు సహోదరులారా అంటే ఇప్పుడు ఎవరి గురించి? ఇది మన గురించి, అంతేనా? ఏమంటున్నాడు చూద్దాం. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడండి. నిశ్చయము చేసుకొనుటకు జాగ్రత్త పడండి. ఏర్పాటులో ఉన్నామనుకొని భ్రమలోనికి వెళ్ళిపోతే ప్రమాదం. నీ ఏర్పాటు నిశ్చయము చేసుకో అంటున్నాడు. నిశ్చయం చేసుకో. నిశ్చయం చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళా ఆ పనిలో నిరంతరం ఉండాలి. అప్పుడు వెరీ గుడ్, నీకు జీతం. అదేనా కదా నిశ్చయం, స్టాండర్డ్. అంటే మనల్ని దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఏర్పరచబడిన వారిని సైతం మోసపరిచే అవకాశం ఉంది. అలా ఎంతోమంది ఏమండి ఏర్పాటులో నుండి తొలగిపోయారు. ఇశ్రాయేలులు కూడా ఏర్పాటులో ఉన్నారు, కానీ వాళ్ళు తొలగిపోయారని మనం చదువుకుంటాం. ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. రోమపత్రిక 11:7 చూడండి ఏమంటున్నాడు. రోమపత్రిక 11:7. రోమపత్రిక అలాగైన ఏమగును ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులయ్యిరి అన్నాడు. అంటే ఆ ఏర్పాటు నొందిన వారికి దొరకాలి అన్నది మనకు అర్థమైతే ఆ ఏర్పాటును మనం స్థిరం చేసుకోవాలి, నిశ్చయముగా దాన్ని పట్టుకోవాలి. అలా పట్టుకోవాలి అంటే పౌలు గారు ఒక మాట అన్నాడండి, అనేక శ్రమలను అనుభవించి మనం పరలోక రాజ్యం చేరుకోవాలి అన్నాడు. కనుక మన ఏర్పాటు నిశ్చయం చేసుకోవాలంటే నిరంతరము ఈ గుణగణాలన్నీ కలిగి దేవుని సేవలో కొనసాగితే, ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు సరిదిద్దుకుంటూ మన జీవితాలను మనం ముందుకు కొనసాగించగలిగితే మన ఏర్పాటు నిశ్చయమైపోతుంది. ఏర్పాటులో ఉండాలనుకొని ఇక్కడ దాకా వచ్చి వెనకెళ్ళామా, మనల్ని మనమే మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతాం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని ఏర్పాటులో నీవు ఉన్నావా? క్వశ్చన్ మార్క్. ఉన్నావా లేదా? అది ఆలోచించండి. ఒకవేళ లేవు అనిపించినప్పుడు వాటి కోసం మనం ప్రయాసపడాలి. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృప కలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పండి. మా ఆలోచన దూరదృష్టి కలిగి మీ సన్నిధిలో చిరకాలం ఉండాలని ఆశపడుతున్నాను. ఆ చిరకాల స్వప్నాన్ని మేము పొందుకోవాలి అంటే, మీ ఆవరణంలో నివసించాలి అంటే మేము ఎంతో భయభక్తులు కలిగి, నీతి నియమాలు కలిగి, ప్రేమ, సాత్వికం, దయ, దీర్ఘశాంతం ఇలాంటి గుణగణాలను పుణికిపుచ్చుకొని మీ కార్యములను జరిగించి మీ కొరకు బ్రతికి మిమ్మల్ని సంతోషపెట్టి మీతో ఉండే భాగ్యాన్ని కోరుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. మాలో ప్రతి లోపాన్ని సరిదిద్దండి. మీకోసం బ్రతకడానికి సహాయం చేయమని మీ పాద సన్నిధిలో విన్నవించుకుంటూ, మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి మంచి ఆయుష్ను
ఆరోగ్యమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను అందరికీ అనుగ్రహించి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. కొన్ని ప్రకటనలు ఉన్నాయండి. ప్రకటనల అనంతరం మనం సెలవు తీసుకుందాం. ప్రియమైన దేవుని